హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేమిటనుకుంటున్నారు? ఇది మైదా పిండి ఎక్కువ తినకూడదు అంటారు. ఓకే, మైదా పిండి అస్తమాను తినకూడదు, కానీ అప్పుడప్పుడు తినచ్చు. ఎంతమంది పిజ్జాలు మానేశారండి? ఎంతమంది బర్గర్స్ మానేశారు? ఎంతమంది బయట తినడం మానేశారు? అది ఇంపాసిబుల్ కదా. సో అలాగే మనం అప్పుడప్పుడు తినడంలో తప్పులేదు. సో మనం బొబ్బట్లు చేసుకుంటే కూడా మైదా పిండితోనే బాగా వస్తాయి. అప్పుడు మనం ఒప్పుకుంటున్నాం కదా, అప్పుడు అయితే మానట్లేదు కదా. సో అలా అప్పుడప్పుడు తినడంలో తప్పులేదు. సో ఇంటికి వచ్చిన విషయం ఏమిటంటే, మైదాపిండిలో నేను తగినంత మైదాపిండి తీసుకున్నాను. అందులో నేను వాము వేసాను, అలాగే నువ్వులు వేసాను, జీలకర్ర వేసాను, ఉప్పు వేసాను, కొంచెం నెయ్యి వేసి ఇలా పిండిలా బాగా కలిపేసుకున్నాను. ఎలాంటి మసాలా పౌడర్లు వేయకూడదు, ఎలాంటి కారాలు వేయకూడదు, ఇంకేమీ వేయకూడదు. జస్ట్ వాము, జీలకర్ర, ఉప్పు, నెయ్యి వేసేసి మనం మైదాపిండిని ఇలా కలిపేసుకోవాలి. పైనుంచి కావాలంటే ఇంకొంచెం స్పూన్తో నెయ్యి వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని నేను ఒత్తేసి ఎలా చేస్తానో మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఇలా ఒత్తేసుకోవాలండి. ఇలా ఒత్తేసుకోవాలి. మళ్ళీ కొంచెం పౌడర్లా వేసుకోవాలి. మళ్ళీ దీన్ని ఇలా అనేసి మళ్ళీ దీన్ని ఇలా అనాలి. ఇలా అనేసి కొంచెం పెద్దదిగా చేసుకోవాలి. అంటే మన ట్రయాంగిల్ షేప్లో చేసుకోవాలన్నమాట. అర్థమైంది కదండి. ఇలాగా ఎన్నంటే అన్ని మనం చేసేసుకోవాలి. నేను కావాలంటే ఇంకొకటి చూపిస్తాను, ఎందుకంటే చాలా టైం షార్టేజ్ చాలా తక్కువ ఉంది కాబట్టి నేను మీకు చూపించలేకపోతున్నాను. సో అందుకే చెప్తున్నాను. ఇలా చేసేసుకుని ఒకవేళ మీకు నాకైతే ప్రాక్టీస్ కాబట్టి నాకు వస్తుంది. ఇలా చేసేసుకుని ఇలాగా ట్రయాంగిల్ షేప్లో చేసేసుకుని ఇవి నూనెలో వేసేసుకోవడమే. వేసుకునేటప్పుడు నేను మళ్ళీ చూపిస్తానండి. అసలంటూ ఎలా చేయాలో మీకు చూపించేశాను. ఇలా ఎన్ని కావాలో అన్ని చేసుకోవాలండి. నేను మళ్ళీ వేయించేటప్పుడు చూపిస్తాను. చూసారు కదండి, నేను ఇందాక చేశాను. అన్నీ ఇలా షేప్లో చేసుకోవాలని చెప్పాను. ట్రయాంగిల్ షేప్లో ఇలా ట్రయాంగిల్ షేప్లో చేసుకోవాలి. చక్కగా ఇలాగ వేయించేసుకోవాలి. ఇలా వేయించేసుకుంటే మనకి ఈ కలర్లో వచ్చేస్తాయి. ఇవి హ్యాపీగా మనం స్నాక్ లాగా తినచ్చు అనమాట. సో డూ ట్రై ఇట్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి మనం స్నాక్స్ బాక్స్లో ఇచ్చి పంపించవచ్చు. అలాగే మనం టీ టైంలో కూడా టీ తాగేటప్పుడు కానీ కాఫీ తాగేటప్పుడు కానీ చాలా బాగుంటుంది. ఇందులో మనం వాము వేసాం, నువ్వులు వేసాం, జీలకర్ర వేసాం. చాలా 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 టేస్టీగా ఉంటాయి. ఎంత బాగుంటాయంటే చూసారు కదా, నావి పెద్ద పెద్దవి కూడా వచ్చాయి. చాలా పెద్దవి వచ్చాయి. సో ఇవి చక్కగా ఓ 3-4 తినేసామంటే సరిపోతుందండి. ఇదిగో చూసారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయో వాము, జీలకర్ర. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. వెరీ క్రిస్పీ అండి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. బాయ్ అండి.